హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఎప్పుడు కూడా మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్లో అసలు వేస్టేజ్ అనేది ఉండదు. సో అలాంటి వేస్టేజ్ అయ్యేదాన్ని ఒకటి రీయూజ్ చేసుకుంటున్నామండి. ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి స్ప్రౌట్స్ మొలకల్ని మన అందరం డైట్లో చేర్చుకుంటున్నాం, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నందువలన. కానీ ఎప్పుడైనా సరే మొలకలు సరిగా రాకపోయినా, లేదంటే మొలకలు నిలవైపోయినా సరే ఈ విధంగా కొంచెం హార్డ్గా అయిపోతాయి. సో ఇవి కనీసం మనం మిక్సీ పట్టుకుని అట్టు వేసుకుందారన్నా అట్టు రాదు, వడ రాదు. సో వీటితో చాలా ఈజీగా టేస్ట్గా చపాతీ, రైస్, రోటీలోకి మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. సో ఈ స్ప్రౌట్స్ కర్రీని ప్లీజ్ లైక్ చేసుకోండి ఈ వీడియోని. అలాగే మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే బాగా సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని ఒక 3 minutes మగ్గించుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్లో అసలు ఆనియన్స్ని ఎక్కువగా మగ్గించాం. సో ఆనియన్స్ 1 నిమిషం మగ్గిన తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసిన మిర్చి వేసుకోండి. సో ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇవ్వడం కోసం అయితే నేను ఒక మసాలా చెప్తానండి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. సో మనం ఏవైతే చక్కగా వాష్ చేసి పెట్టుకున్నామో స్ప్రౌట్స్ సరిగా మొలక రానివి 3 రోజులు నిలవైపోయిన మొలకల్ని వేసుకుని రుచికి సరిపడినంత 1/2 teaspoon కారం, ఒక పించు పసుపు వేసుకుని ఇందులోకి నువ్వులు, జీలకర్ర, ధనియాలు, అల్లం, కాస్త వేగిన ఆనియన్స్ తీసుకోండి. నువ్వుల ప్లేస్లో గసగసాలైనా తీసుకొని చక్కగా ఈ రకంగా మెత్తని పేస్ట్లా చేసుకుని అయితే స్ప్రౌట్స్ వేసుకున్న వెంటనే యాడ్ చేసుకోండి. కాస్త మిక్సీ జార్ కడిగిన వాటర్ వేసేసుకుంటే సరిపోతాయి. ఎందువల్లంటే స్ప్రౌట్స్ ఆల్రెడీ మనం తినేలాగే ఉంటాయి, అందుకని అవి ఒక 3 minutes మగ్గితే సరిపోతాయండి ఈ వాటర్లోని. అంటే మనం వేసుకున్న ఈ మసాలా, కారం, ఆనియన్స్ పేస్ట్ ఇదంతా బాగా ఈ మొలకలకి పట్టి కర్రీ అయితే చాలా సూపర్గా వారెవ్వా అనేలా ఉంటుందండి. కర్రీ ప్రిపరేషన్ ఇలా గనక ఉంటే అసలు గ్యాస్ట్రిక్ అనేదే రాదండి. మొలకలు తింటే పేగు ఒరుపు ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి అరగదు అంటారు. కానీ ఇలాగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే పేగు ఒరుపు ఉన్న వాళ్ళన్నా తినొచ్చు, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా వండుకుంటే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉండదు. సో ఈ రకంగా కర్రీని ఇంకా మనం సర్వ్ చేసుకుంటాం అనగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఫస్ట్ వేయకూడదండి, ఎందుకంటే ఈ స్ప్రౌట్స్ కర్రీకి ఎంతో సాల్ట్ పట్టదు, జస్ట్ 1/2 స్పూన్ సాల్ట్ మాత్రమే పడుతుంది. సో రైస్లోకి అయితే మీరు అలా సర్వ్ చేసుకోండి. చూడండి ఇలా ఫ్రెష్గా చాలా 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 ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ స్ప్రౌట్స్నైనా సరే మనం ఆ కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. కానీ మొలకలు ఇలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం పచ్చిగానే. సో ఇది రోటీలోకి అని చెప్పాను కదా, నేను చపాతీని ఎప్పుడు కూడా ఆయిల్ కానీ నూనె కానీ వేయకుండా రోస్ట్ చేస్తాను. దానికి గల కారణం ఏంటంటే చపాతీ పిండి కలుపుకునేటప్పుడే వేడి వేడి నీళ్లతో కలుపుకొని ఒక ముద్ద టెక్స్చర్లోకి తెచ్చుకొని బాగా ఒత్తి ఒక 1 hour పక్కన పెట్టేస్తానండి, 1.5 hour. ఇది వేడి వేడి నీళ్ళతోని కలిపినందువలన చాలా గొల్లగా, మృదువుగా, చాలా సాఫ్ట్ టెక్స్చర్లో చపాతీ వస్తుందండి. అప్పుడు నూనె వేయాల్సిన అవసరం లేదు, నెయ్యి వేయాల్సిన అవసరం లేదు చపాతీ రోస్ట్ చేసుకోవడానికి. చూడండి చపాతీలోకి అయితే మాత్రం ఈ రకంగా కర్రీలో అసలు వాటర్ కంటెంట్ ఏమీ ఉండకుండా చక్కగా ఇలా దించుకోండి. చూడండి, లేదు రైస్లో కంటే కాస్త జారుగా దించుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్ప్రౌట్స్ కర్రీ. వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ వలన కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఈ చపాతీ లేదంటే రోటీ ఎంతో సాఫ్ట్గా, మృదువుగా ఉంటుంది. అసలు నూనె కానీ నెయ్యి కానీ వేయకపోయినా ఈ రకంగా ప్లేట్లోకి తీసుకుని మనకి నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె స్పూన్తో మనం అప్లై చేసుకుని చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకున్న ఈ స్ప్రౌట్స్ కర్రీతో, ఈ ఒక్క చపాతీకి నేను చూపించిన కర్రీతో తిన్నా అసలు ఏ విధంగానూ గ్యాస్ ఫామ్ అవ్వదు, కడుపు నిండుతుంది. క్యాలరీ అనేవి ఎక్కువగా వెళ్లకుండానే ఎనర్జీ అనేది బాగా వస్తుందండి స్ప్రౌట్స్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినడం వల్ల. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఈ రకంగా ఇంత మొలకల కర్రీ కాస్త రైస్తో తినడం వల్ల చక్కగా హెల్త్ ఉంటుంది, వేస్టేజ్ అనేది ఉండదండి. సో నాకు తెలిసి గృహిణులందరికీ కూడా ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కనుక డెఫినెట్గా వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసుకుని ఇలాంటి మంచి వీడియోస్ని, మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.